అవన్నీ తీసేసి కట్టండి. ఈ యూనివర్సిటీలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఖతం చేసి, చెట్లను ఖతం చేసి, బయోడైవర్సిటీని ఖతం చేసి, విద్యార్థుల పరిశోధనలు చేయకుండా వాళ్ళ నోట్ల మట్టి కొట్టి వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున నిరుద్యోగులుగా మారే కుట్ర జరుగుతున్నది. ఇక్కడ ఉండే వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీవో 111 తీసేస్తామంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేసి ఒక్కొక్క ఎకరానికి కోకా పెట్టినట్లయితే అమ్మిన 100 కోట్లకు, ఇది 200 కోట్ల రూపాయలకు అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే జరుగుతున్నది తప్ప విద్యార్థుల ప్రయోజనాల గురించి కాదు. ఏదో విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా నడుస్తుంది, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టో, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి ఆయనతో భయపెట్టించో, లేకపోతే మరి ఎగ్జామ్స్ అవి పెట్టో విద్యార్థులను మరి వాళ్ళ ఆ వాయిస్ను క్రష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల పక్షానే ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల పక్షానే ఉంటుంది, రైతన్నల పక్షానే ఉంటుంది. వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రేక్షక పాత్ర వహించము. అందుకొరకే దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. గత ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది, గత ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకోవాలనుకున్నది. సో దాంట్లో వాళ్ళ విద్యార్థుల పర్మిషన్ లేకుండా, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్మిషన్ లేకుండానే ఆ భూములన్నీ గుంజుకోవాలని ప్రయత్నం చేసిన ఆనాడు విద్యార్థులకు తిరగబడ్డారు కాబట్టి దాగింది. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు ఈ భూమిని ఒప్పుకోరు, విద్యార్థులు ఒప్పుకోరు, ప్రొఫెసర్లు ఒప్పుకోరు, బహుజన్ సమాజ్ పార్టీకి ఒప్పుకోదు. మరి అన్ని పార్టీలు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కూడా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను పిలుపునిస్తూ మరి ఇంత శాంతియుతంగా ఈ పోరాటం చేస్తున్న విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.